హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షశ్రీ డిఐవై. ఈరోజు వీడియోలో లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్తో మనము ఈ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి లెంత్ పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ ఖర్చుకి వదిలేసుకొని 18 ఇంచెస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 6 to 7 years గర్ల్స్ కండి టాపు. సో నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్, ఫ్రంట్ బ్యాక్ సేమ్ పెట్టేశాను. సో షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. సో ఇలాగా ఆర్మ్ హోల్ డౌన్ కూడా సేమ్ షోల్డర్ ఎంత తీసుకున్నామో అంతే తీసుకొని ఇలాగా కర్వ్ మార్క్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనం డ్రెస్ ఎలాగా 4 ఫోల్డింగ్స్ వేసుకుంటామో అలా వేసుకొని చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ 6 ఇంచెస్ పెట్టుకున్నాను. మీరు ఇంకా కొద్దిగా బొద్దుగా ఉన్న పిల్లలకైతే 6.5 7 ఇంచెస్ అలా మార్క్ చేసుకోవాలి. సో కింద డౌన్ వచ్చేసి నేను ఇక్కడ 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్, పైనకి కిందికి కొద్దిగా లూజ్ పెట్టేసేయండి. సో కింద వచ్చేసి 1/2 ఇంచ్ ఖర్చుకి యాడ్ చేసుకున్నాను. సో ఇలాగా మనము ఆర్మ్ హోల్ నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకున్నాను. సో ఇలాగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ కటింగ్ చేసుకుందాము. సో ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి మనము సెంటర్ కని తెలియడానికి సెంటర్ ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా. సో ఇలాగ సెంటర్ మార్క్ చేసుకొని ఇలాగ రౌండ్ ఎక్కడైతే మనకి తిరుగుతుందో నెక్ రౌండ్ అక్కడ ఇలాగా చిన్న రౌండ్ లాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కీ హోల్ లాగా ఇలాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ కట్ చేసుకోవచ్చు. కీ హోల్ 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది చిన్నపిల్లలకి, 2 ఇంచ్ అయినా పర్లేదు. సో ఇక్కడ సేమ్ ఇలాగే మనం లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎలా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. సో లైనింగ్ కూడా నేను మిగిలిపోయిన క్లాత్తోనే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ నెక్ స్టిచ్ చేసుకుందాము. సో నెక్ ఏం కట్ చేయొద్దండి. ఇప్పుడు మనము రివర్స్ దాన్ని ఇలా రివర్స్ కింద పెట్టేసి పైన మనము ఎంతైతే ఖర్చుకు వదిలేసుకున్నామో దాన్ని ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి. సో ఈ కార్నర్ దగ్గరకు వచ్చేసి ఇలా సూది ఇలాగా అక్కడ సూది దించేసుకొని ఇలాగ టర్న్ చేసుకొని ఇప్పుడు ఇలా సర్కిల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. నెక్ దగ్గర మనం ఎంతైతే ఖర్చుకు వదులుకున్నామో అంతే స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు నెక్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఏదైనా కానీ. సో ఇక్కడ కూడా కార్నర్ దగ్గర వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనం ఇలాగ టర్న్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. సో సైడ్స్ ఆర్మ్ హోల్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రౌండ్ తిరగడానికి ఇప్పుడు కట్స్ పెట్టుకుందాం. సో ఈ కీ హోల్ని ఇలా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఇలాగ చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఇలాగ పెట్టుకోండి. సో ఎక్స్ట్రా పీస్ కట్ చేసి ఇప్పుడు మనము తిరిగేసుకుందాం. కార్నర్ దగ్గర మనకి నీడిల్తో అలా అన్నామంటే మనకి కార్నర్స్ సరిగా వస్తాయి. సో ఇప్పుడు మనము సైడ్స్ దాని మీదనే ఒక స్టిచ్ వేసేసుకోవాలి నెక్కి. సో ఇలాగ దాని మీదనే ఒక చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలాగే ఆర్మ్ హోల్ కూడా వేసేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసేసుకుందాము. ఇప్పుడు సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగే లైనింగ్ తిరిగేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము నెక్కి నేను వచ్చేసి ఒక 2.5 ఫీట్ క్లాత్ తీసుకొని పీకో చేశాను అనమాట. సైడ్స్ నార్మల్ మిషన్తోనే పీకో చేశాను. సో ఇలాగ 2.5 ఫీట్ తీసుకున్నాను. మీకు ఇంకా చిన్నగా కావాలంటే 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. సైడ్స్ ఇలాగా నార్మల్ మిషన్తోనే పీకో చేశాను. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి అది ఎలా చేయాలనేది. సో ఇలాగ మొత్తం ఇలాగ పీకో చేసుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్లో మనము ఒక పెద్ద స్టిచ్ వేసేసుకోవాలి. నార్మల్ కుట్టు కన్నా పెద్ద కుట్టు పెట్టుకొని ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒక పోగు తీసుకొని ఇలాగ మనం లాగామంటే మనకి ఫ్రిల్స్ లాగా వస్తాయి. సో చూడండి ఇలాగా
ఒక సింగిల్ లేయర్ థ్రెడ్ని ఇలాగ తీసుకొని ఇలా లాగాలి. అప్పుడు మనకి ఇలాగ ప్రిల్స్ వస్తాయి. ఇది కూడా ఒక మెథడ్ అండి ప్రిల్స్ పెట్టుకోవడం ఈజీగా. సో మనం లాగిన వైపు కాకుండా అటు సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో చూడండి, ఇటు సైడ్ మనము ప్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగా మనకి ఎంత కావాలో అంత ప్రిల్స్ ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఆర్మ్ హోల్ కూడా అలాగే తీసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ ఇక్కడ కీ హోల్ లాగా పెట్టాం కదా, అక్కడ నాట్ లాగా వేసుకోవడానికి ఒక టై లాగా ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగ ఒక 2 ఇంచెస్ విడ్త్ తీసుకొని ఇలాగా డోరీ స్టిచ్ చేసుకున్నాను. సో దీన్ని ఇలాగ సెంటర్కి కట్ చేసుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. సో ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము సైడ్స్ జాయిన్ చేసుకుందాం. కింద ఇలాగ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఎక్కువ గేరా ఉంటే మనకి ఇలాగ ఫోల్డ్ చేసుకోవద్దండి, సరిగా రాదు. సో తక్కువ ఉంది కాబట్టి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. కాటన్కి ఎక్కువ ఉంటే ఫస్ట్ ఒకసారి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అప్పుడు అంటే మనకి ముడతలు వచ్చేస్తుంది అనమాట ఎక్కువ ఉన్నప్పుడు. తక్కువ ఉంది కాబట్టి ఇలాగే స్టిచ్ చేసుకున్నా నో ప్రాబ్లం. సో లైనింగ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. నేను వేయలేదు, తక్కువ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనము సైడ్స్ ఎంతైతే ఖర్చుకు వదులుకున్నామో దాన్ని ఇలాగ జాయిన్ చేసుకోవాలి రెండు వైపులా. సో కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇలా పిల్లలకి ప్రిల్స్ పెట్టి ఇలాగ స్టిచ్ చేసుకున్నామంటే చాలా క్యూట్గా ఉంటుందండి. సో కంప్లీట్ అయిపోయింది. లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్తో మనం వేస్ట్ చేయకుండా కొద్దిగా పెద్ద పిల్లలకు కూడా ఇలాగ మనం టాప్స్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి డ్రెస్ స్టిచ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్ మిగిలిపోతుంది కదా, దాంతో. ఇక్కడ వచ్చేసి మనము నెక్కి షోల్డర్కి రఫల్స్ పెట్టాము కదా, అది మనకి నార్మల్గా ప్యాంట్కి వచ్చిన క్లాత్ కానీ ఏదైనా కాంబినేషన్ తీసుకుంటే మనకి ఇంకా లుక్ అనేది బాగుంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నేను ఇంకొక టాప్ కూడా స్టిచ్ చేశాను. సో ఇలా స్టిచ్ చేశాను పెప్లామ్ టాప్ లాగా. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. యూజ్ అయింది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.